దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు గొప్పవాడవడం గురించి రాయబడిన వాక్యం ఇది. మన జీవితాల్లో కూడా మనం గొప్పవాళ్ళం కావాలంటే, ఏ విషయంలో అయినా కానివ్వండి, గొప్పవారం కావాలంటే దేవుడు ఆశీర్వదిస్తే తప్ప మనం కాలేము. యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని. ఆ తర్వాత అతని పేరు ఇజ్రాయేల్గా మార్చబడింది కదా అండి. మరి మన జీవితాల్లో దేవునితో మన పోరాటం ఎలా ఉంది? మన పద్ధతులు మార్చుకొని తర్వాత మనం దేవునితో అడుగుతున్నామా? లేకపోతే మన స్వభావం మార్చుకోకుండానే మనకు ఆశీర్వాదం రావాలనుకుంటున్నామా? చాలాసార్లు మనం ఏం తప్పు చేస్తున్నాం, మనం అంతా కరెక్టే చేస్తున్నాం కదా, మరి దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు అనుకుంటాం. కానీ మనం మారాలి. అలాగే మనల్ని దీవించే వరకు దేవుడుని పోనీయకూడదు. అట్లాగా మన జీవితాల్లో ఏది కావాలన్నా, ఏ ఆశీర్వాదం కావాలన్నా దేవుడు ఇస్తేనే జరుగుతుంది. కాబట్టి అట్లు దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి అని కోరుకుంటూ వందనాలు.